హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి నిన్న ఒక జీవో అయితే రిలీజ్ చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి. ఒక జీవో అయితే వచ్చింది ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి. ఎవరైతే పీజీ కోర్సెస్లో ఈ సంవత్సరం 2020-21 సంవత్సరంలో జాయిన్ అవుతున్నారో లేకపోతే జాయిన్ కావాలనుకుంటున్నారో, సో పీజీ కోర్సెస్ అంటే ఇలా ఉండొచ్చు అనమాట. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఈడి, ఇలాగా ఏ పీజీ కోర్సులో మీరు జాయిన్ అయినా సరే లేకపోతే జాయిన్ కావాలనుకున్నా సరే, సో మీకైతే ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఈరోజు ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి. యాక్చువల్గా నిన్న జీవో పాస్ చేసినారు. సో ఈరోజు అయితే న్యూస్ వచ్చింది. ఓకేనా? సో ఆ న్యూస్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పీజీ కోర్సెస్కి అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఆ న్యూస్ నేను చెప్తాను. అలాగే ఎవరైతే కొత్తగా 2021 ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో అది కూడా నేను చెప్తాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఎంసెట్ 2021 నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మంది ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే కనుక డైరెక్ట్గా మీరు నెక్స్ట్ టాపిక్ అయితే స్కిప్ చేసేయచ్చు. ఓకే? ఎస్. సో అన్అకాడమీ వాళ్ళు ఫ్రీ మారథాన్ క్లాసెస్ ఎంసెట్ 2021 అని రన్ చేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నారు ఎవ్రీ సండే అనమాట ఇది. సో ఫ్రీ క్లాసెస్ అనమాట. ఎంసెట్కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉంటుంది. ఎవరైతే 2021కి ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారో, సో ఫస్ట్ ఇయర్ చదివిన కూడా ఇబ్బంది లేదు. సో సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనమాట. ఫ్రీగా మీరు ఈ ఎంసెట్ క్లాసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ సండే ఉంటుందా. సో మనకి ఇక్కడ 4 లెక్చరర్స్ పేరు ఇచ్చారు కదా, పనిహారం కిరణ్, తర్వాత సత్యనారాయణ, డేవిడ్ రాజు, రాజేంద్ర ప్రసాద్. ఈ 4 లెక్చరర్స్ ఈ ఫ్రీ క్లాసెస్ ఎవ్రీ సండే కూడా తీసుకుంటారు. అలాగే ఈ 4 లెక్చరర్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా బాగా క్లాసెస్ అయితే తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా అయితే క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అనేది ఒకసారి వినండి. ఎవ్రీ సండే క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇవే కాదు మనకి ఇవే కాదు, ఇంకా రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడాను మనకి ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్అకాడమీలో. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ అండ్ టెస్ట్. సో ఇవన్నీ మనకి ఫ్రీ క్లాసెస్ అనమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పార్ట్ 16 మ్యాథమెటిక్స్, అండ్ ఓవర్వ్యూ ఆఫ్ రొటేషనల్ మోషన్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్ పార్ట్ 5 కెమిస్ట్రీ, ఇలాగా ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ అనమాట. మ్యాథమెటిక్స్ డిస్కషన్ ఆన్ డిఫరెన్షియేషన్. సో ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జస్ట్ సింపుల్ ప్రాసెస్, ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ అయిపోయేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసేసి తర్వాత మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోవచ్చు ఈజీగా. లాగిన్ అయిపోయిన వెంటనే మీరు ఈ ఫ్రీ క్లాసెస్ అని చూసుకోవచ్చు. కాకపోతే మీ ఫ్రీ క్లాస్ వీడియో ఓపెన్ చేసే ముందు మీకు ఒక అన్లాక్ కోడ్ అడుగుతుంది. సో అన్లాక్ కోడ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అన్లాక్ కోడ్ ఫర్ ఫ్రీ వీడియోస్ అండ్ టెస్ట్ తెలుగు ప్రపంచం 2020. ఇది అన్లాక్ కోడ్ అనమాట. సో ఈ అన్లాక్ కోడ్ మీరు యూజ్ చేయాలి. ఓకేనా? సో ఈ అన్లాక్ కోడ్ యూజ్ చేస్తే మీరు ఆ ఫ్రీ క్లాసెస్ అనేది లేకపోతే ఫ్రీ టెస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ క్లాసెస్ అన్నీ మంచి క్వాలిటీ వీడియోస్ అయితే ఉంటాయి, మంచి క్వాలిటీ కంటెంట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి మన మెయిన్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక జియో అయితే రిలీజ్ చేసింది గవర్నమెంట్. నిన్న రిలీజ్ చేసింది క్రిస్మస్ సందర్భంగా. సో ప్రతి ఒక్క పేద విద్యార్థికి అయితే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా?
ఇక్కడ చూసుకో హెడ్డింగ్ ఏముందంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన PG courses for the PG courses to the students admitted under convenient quota offered by the state funded universities and government degree PG colleges. ఓకే, సో ఇది మెయిన్ మ్యాటర్ మనకి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్నమాట, సెకండ్ పారాగ్రాఫ్లో ఇక్కడ. సో ఇది తర్వాత థర్డ్ పారాగ్రాఫ్లో మనకు మెయిన్ మ్యాటర్ ఇందులో ఉంటుంది, ఏంటి పరిస్థితి అనేది. ఆఫ్టర్ కేర్ఫుల్ consideration and in partial modification of GOs under reference first and second read above, the government hereby orders that in case of post-graduation courses, that is Jagananna Vidya Devana second Jagananna Vasati Devana schemes shall be applicable only to the students. ఈ రెండు స్కీమ్స్ కొంతమందికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ convenient quota in postgraduate programs or courses offered by the state funded universities and government degree PG colleges in the state of Andhra Pradesh from 2020-21. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండు స్కీమ్స్ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన రెండు స్కీమ్స్ ఎవరైతే కన్వీనియంట్ కోటా కింద గవర్నమెంట్ కాలేజెస్లో ఈ పీజీ కోర్సెస్కి జాయిన్ అయితే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైందా? ఈ రెండు స్కీమ్స్, ఒకటి వచ్చేసి జగనన్న విద్యా దీవెన అంటే ఇది ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి అనమాట. ఆ స్కీమ్ అనేది ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి. జగనన్న వసతి దీవెన వచ్చేసి మీకు చదువుకోవడానికి కావాల్సిన కొంచెం ఏమంటుంది దానికి మన డైలీ యాక్టివిటీస్ కోసం అమౌంట్ కొంచెం ఇస్తారు కదా, ఆ అమౌంట్ సంబంధించిన అనమాట జగనన్న వసతి దీవెన మన ఖర్చుల కోసం. జగనన్న విద్యా దీవెన వచ్చేసి మన ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం. ఈ రెండు స్కీమ్స్ వచ్చేసి ఎవరైతే పీజీ కోర్సెస్లో కన్వీనియంట్ కోటా కింద గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ కింద వచ్చారు, ఇది సెకండ్ పాయింట్ అనమాట, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ జీవోలో. ద స్కీమ్స్ అండర్ పారా 2 above are not applicable in case of postgraduate programs courses to the students admitted under convenient quota, either regular or self-finance mode, in private aided and private unaided degree PG colleges from academic year 2020-21 fresh admissions. ఈ సంవత్సరం నుంచి ఎవరైతే పీజీ కాలేజెస్లో అడ్మిషన్ పొందుతారో కన్వీనియంట్ కోటా కింద ప్రైవేట్ కాలేజెస్లో, అలాంటి వాళ్ళకి పైన మెన్షన్ చేసిన రెండు స్కీమ్స్ అనేది వర్తించవు. జగనన్న విద్యా దీవెన ప్లస్ జగనన్న వసతి దీవెన, ఆ రెండు స్కీమ్స్ అనేది వర్తించవు. ఓకేనా, సో ఈ జీవో అయితే మనకి నిన్న రిలీజ్ చేశారనమాట క్రిస్మస్ సందర్భంగా. సో ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్. ఎవరైతే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఇంత షాకింగ్ న్యూస్. ఇంతవరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి పీజీ కోర్సెస్లో జాయిన్ అయిపోయేసి సో వాళ్ళకి సంబంధించిన కోర్స్ అయితే చదివేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. సో ఆ ఫీజు మొత్తం మనమే కట్టుకోవాలి. సో ఇదొక షాకింగ్ న్యూస్. ఓకేనా, సో చూద్దాం మళ్ళీ ఇది జీవో ఏమైనా మోడిఫికేషన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇదైతే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనుకుంటాను అందరికీ, ప్రతి ఒక్కరు కూడా ఒక షాకింగ్ న్యూసే. సో మళ్ళీ నేను చెప్తాను ఎవరికి స్కీమ్ వర్తిస్తున్నాను అనేది. పైన మెన్షన్ చేసిన రెండు స్కీమ్స్ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కన్వీనియంట్ కోటా కింద గవర్నమెంట్ కాలేజెస్లో మీకు సీట్ వస్తే కనుక మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. అదే కన్వీనియంట్ కోటా కింద ప్రైవేట్ కాలేజెస్లో మీరు జాయిన్ అయితే కనుక మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉండదు. ఇది పీజీ కోర్సెస్కి సంబంధించిన అనమాట. పీజీ కోర్సెస్ అంటే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంకామ్, ఎంఏ, ఎంఈడి, ఓకేనా, ఇలా కోర్సెస్ ఉంటుంది. సో ఇంతవరకు లాస్ట్ ఇయర్ వరకు మన ఫీజెస్ ఎలా ఉన్నాయంటే ఈ కోర్సెస్కి ఒకసారి చూసుకోవచ్చు మనం. ఎంటెక్ వచ్చేసి 57,000 ఉంది లాస్ట్ ఇయర్ వరకు ఫీజు.
ఎంఫార్మసీ ఇది యావరేజ్గా అనమాట, కరెక్ట్గా అని కాదు, ఒక రఫ్గా నేను చెప్తున్నాను. ఎంఫార్మసీ వచ్చేసి 1,15,000, ఎంబీఏ వచ్చేసి 30,000, ఎంసీఏ 30,000, ఇలా ఈ ఫీజెస్ అయితే ఉన్నాయి. ఇంతవరకు ఈ ఫీజు అనేది గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్ చేసేది కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా కాలేజ్లో జాయిన్ అయిపోయేసి వాళ్ళకి ఇష్టం కోర్స్ అనేది చదివేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫీజెస్ అనేది మనమే కట్టుకోవాలి. ఒకవేళ మీరు కన్వీనియర్ కోటా కింద ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయితే కనుక, కన్వీనియర్ కోటా కింద గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే నో ప్రాబ్లం. ప్రైవేట్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే మొత్తం ఫీజు మీరే కట్టుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ కాలేజెస్ కంటే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనము ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాల్సిందే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. సో మనము ఈ ఫీజు మొత్తం మనమే కట్టుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం నుంచి. ఓకేనా? ఈ డెసిషన్, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఒకవేళ వైరల్ అయితే కనుక గవర్నమెంట్ కొంచెం ఆలోచించుకొని, అంటే మన ఛానల్ నుంచి కనుక కాదు, అన్ని ఛానల్స్ నుంచి వైరల్ అయితే కనుక గవర్నమెంట్ ఆలోచించుకొని కొంచెం మళ్ళీ ఏమన్నా వేరే డెసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటుందా లేదా ఒకసారి చూద్దాం మనం. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ.